పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అది వైసీపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, రైట్, ఏదైతే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కొన్ని పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వాటిని కౌంటింగ్ సందర్భంగా కొన్ని నిబంధనలు సడలిస్తూ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుని అప్రోచ్ అయింది, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని అత్యవసరంగా విచారించాలని చెప్పిన కోరిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ను స్వీకరించి అత్యవసరంగా విచారించేందుకు కోర్టు అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం వాదనలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సౌజన్య. సో ప్రధానంగా చూసుకుంటా అంటే వైసీపీ వైపు నుంచి వాదనల విషయానికి వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్ సీల్ లేకుండా ఉంటే రిజెక్ట్ చేయాలనేది నిబంధనగా ఉందనేది పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదిస్తున్నారు. మరొకవైపు చూస్తూ ఉంటే ఫామ్ 13A కావచ్చు, ఫామ్ B కావచ్చు, నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో పోస్టల్ బ్యాలెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అలాగే అసిస్టెన్స్ అధికారి సంతకంతో పాటుగా సీల్ కూడా పోస్టల్ బ్యాలెట్ మీద ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేననేది 13A నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం చెప్తోంది. కానీ దీన్ని వయలేట్ చేస్తూ ఏపీ సీఈఓ ఒక మెమోని జారీ చేశారు. సీల్ లేకపోయినా పర్వాలేదు, డెసిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదు, పేరు రాయకపోయినా పర్వాలేదు, సంతకం లేకపోయినా పర్వాలేదు, అటెస్టేషన్కు సంబంధించిన సంతకం ఉంటే సరిపోతుంది అని ఏదైతే ఏపీ సీఈఓ మెమో దాఖలు చేశారో దాన్ని సవాల్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దానికి సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే సీల్డ్ కవర్లో ఫామ్ 13A లేకపోతే రిజెక్ట్ చేయాలని 2023లోనే ఈ ఆదేశాలు ఉన్నాయి. సో దీనికి విరుద్ధంగా ప్రస్తుతం మెమో జారీ చేశారు. అలాగే ఫామ్ 13A ప్రకారం సైను, డెసిగ్నేషను, సీలు ఉండాల్సి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా దాఖలు చేసిన మెమో ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఈఓ అనేది ప్రధానమైన అభియోగంతో ఈ అంశాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో రూల్స్కు విరుద్ధంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఏపీ సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన మెమోను నిలుపుదల చేయాలి. ఏదైతే గతంలో 2023లో నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే వెళ్లాలన్న దిశగా ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య. అయితే మరొక కీలకమైన అంశం ఏంటంటే ఒక ఏపీ సీఈఓనే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ అనేది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కోర్టుకి వెళ్లకముందే కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ సీఈఓకి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే లెక్కింపు విషయంలో తీసుకోవాల్సిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తిందో దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కనిపిస్తుంది. దీని ప్రకారం చూసుకుంటా అంటే ఫామ్ 13A వేర్ ద అటెస్టింగ్ ఆఫీసర్ యాజ్ ఆథరైజ్డ్ బై ద ఆర్ఓ put his signatures identifying the elector based on his personal knowledge identification but has not mentioned his name or designation or put his seal be considered valid by the returning officer for the further processing of the postal ballot at the time of కౌంటింగ్. అంటే చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీఈఓ ఏదైతే మెమో దాఖలు చేశారో దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఏపీ సీఈఓ కావచ్చు. అలాగే వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అభ్యంతరాలను లేవనెత్తుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ప్రత్యుత్తరం వైసీపీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీని ప్రకారం చూసుకుంటా ఉంటే ఇప్పటికే ఏపీ సీఈఓ ఏదైతే మెమో ఇచ్చారో దాన్ని బలపరుస్తున్న విధంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇచ్చింది. మరొక వైపు చూసుకుంటా ఉంటే ఈ అంశాలనే సవాల్ చేస్తూ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ సీఈఓ మెమో దాఖలు చేశారో దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్లిన నేపథ్యంలో తమ అభ్యంతరాలను ఇప్పటికే ఏదైతే అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు ఏపీ సీఈఓకి తెలియజేసిన అభ్యంతరాలనే మరొకసారి వాదనల రూపంలో కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తుతం తమ వాదనలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సౌజన్య. సో ప్రధానంగా చూసుకుంటూ ఉంటే 5,30,000కు పైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్లు ఉండడంతో ఇది కీలకమైన అంశంగానే హై ప్రయారిటీ అంశంగానే వైసీపీ తీసుకుంది. చాలా ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన వ్యవహారం కొంత కీలక పాత్ర పోషించే అవకాశం, గెలుపోవటం
నిర్దేశించే అవకాశం చాలా స్పష్టంగా ఉండటంతో ఈ విషయాన్ని కోర్టులోకి వెళ్లి తెలుసుకునే దిశగానే ఆలోచిస్తామని చెప్పి నిన్న వైవి సుబ్బారెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కావచ్చు, ఏపీ సీఈఓ నుంచి తమ వైసీపీ లేవనెత్తుతున్న డిమాండ్లకు అనుకూలంగా రాకపోవడంతో వ్యతిరేకంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ లేఖ ద్వారా స్పష్టం చేయడంతో కోర్టు మెట్లెక్కిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపిస్తోంది. సౌజన్య, ప్రస్తుతం వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.